డిక్కీది అమ్మా బ్రదర్ ఏమన్నా సైరన్లు పెట్టారా బండికి? ఒకసారి సైరన్ ఆన్ చేయి, ఇది పెట్టు, అది లేపండి. ఒకసారి సైరన్ ఆన్ చేయి. ఓకే అదే ఓకే వేసే డోరేష్ డోర్ వేయండి. ఇప్పుడు నెంబర్ ప్లేట్ గమనించారా మీరు? బండి మీదేనా సారదా? ఈ నెంబర్ ప్లేట్ ఉండకూడదు తెలుసా మీకు? ఇది పెట్టకూడదు. ఎంతకాలం నుంచి పెట్టారు మీరు? అది పడిపోయినా కానీ మీరు ఈ లెటర్స్ ఈ పాంటు వాడకూడదు. ఎట్లా ఉండాలా నెంబర్ ప్లేట్? వేరే బండ్లకు ఎట్లా ఉన్నాయి చూడండి, అలాగా ఉండాలా. ఈ స్టిక్కర్లు ఇవి ఉండకూడదు. రేడియం వేసేయాలా, ఇది ఉండకూడదు. తెలిసి కూడా మరి ఎందుకు అట్లా వేస్తున్నారు? ఇప్పుడు ఊడిపోయిందమ్మా, ఊడిపోయినా కానీ అది ఫ్యాన్సీ నెంబర్ కిందకి వస్తుంది. పడిపోయినా కానీ అట్లా వేయించాలా, రేడియం స్టిక్కరు ఏదైనా వేయించుకోవాలా. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ రాలేదనుకోండి, రేడియం స్టిక్కర్ అని ఏదైనా వేయించుకోవాలా. ఓకేనా? మీ లైసెన్స్ ఇవ్వండి. దీనికైతే చలానా పడుతుంది. ఇప్పుడు మీ లైసెన్స్ ఇవ్వండి బ్రదర్. మీరేనా ఓనర్ దీనికి? ఆ ప్లేట్ ఉండకూడదు బ్రదర్, చేంజ్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు హై సెక్యూరిటీ ప్లేట్ రాలేదు, దాని కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే నార్మల్ వైట్ ప్లేట్ ఉందో రేడియం స్టిక్కర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు తెలుసు అన్నీ, మరి ఎందుకు తెలిసి? ఓకే బ్రదర్, నువ్వు పని మీద వచ్చినావు కాదంటాలే, మీకు అన్నీ తెలుసు కదా ఇది ఉండకూడదని. తెలిసి మరి ఎందుకు మీరు? కరెక్టే బ్రో, మీకు తెలుసు అంటున్నారు. తెలిసి మరి అట్లా చేయకూడదు తప్ప. మనం తీసేయండి, మార్చేయండి ఇమీడియట్గా. నీ లైసెన్స్ ఇవ్వమ్మా బాబు, నీ లైసెన్స్ అది ఫ్రీ చేయి సీను. పంపి, అది ఆపకండి, పంపండి. అది ట్రాఫిక్ ఫ్రీ చేయండి, ఆపకండి. ఇక కొద్దిసేపు పంపకండి, ఏం ఆపదు, ఫ్రీ చేయండి. ఉందా లేదా లైసెన్స్ నీకు బాబు? చూపియమ్మా మరి ఉంటే. ఇదేనా ఇది దాదా? అప్పుడే ఇన్సూరెన్స్ పేపరు, నీ బండికి పొల్యూషన్ పేపర్, ఆ రెండు కూడా చూపియండి. ఓకేనా? బండికి ఇన్సూరెన్స్ ఉందా చూపియండి, అది కూడా చూపియండి, ఇన్సూరెన్స్ కూడా. ఓకే, వెరీ గుడ్. లైసెన్స్ ఉన్నది, వెరీ గుడ్. ఇన్సూరెన్స్ పేపర్ కూడా ఇవ్వండి. ఓకే ఎనఫ్. కాకపోతే మీరు ఆ ఫ్యాన్సీ నెంబర్ పెట్టొద్దు. ఇప్పుడు ఆ ఫ్యాన్సీ నెంబర్ గురించి అని మీకు చలాన్ ఇస్తాం ఇమీడియట్గా. తర్వాతనైనా మీరు తీసేసి జనరల్గా నెంబర్ ఎలా ఉండాలో అలా వేయండి. బాబు మన జయసుదా అమ్మా, వితౌట్ ఫ్యాన్సీ నెంబర్ కొట్టిపోయండి. ఫ్యాన్సీ నెంబర్ చలానా కొట్టించి పంపండి. పాత చలానాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేసిరా? చెక్ చేయండి, పాత చలానాలు ఉన్నాయా చెక్ చేసి అవి కూడా ఏమైనా ఉంటే కట్టిపోయండి. అది ఫ్రీ చేయి, ట్రాఫిక్ ఫ్రీ చేయి. ఆ పాత చలానాలు ఏమన్నా చూసి కట్టించి అది వితౌట్ ఫ్యాన్సీ నెంబర్ వేపిద్దాం. ఓకే సార్.